హాయ్ అండి. ఈరోజు మునగాకుతో పప్పు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి. దానికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసుకుని ఇలా సపరేట్గా కుక్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ ప్రాసెస్ని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. యూకేలో మునగాకుని ఇలా ప్యాకెట్స్లో అమ్ముతారండి. ఈ బంచ్ వచ్చేసి మాకు దగ్గరగా 300 ఉంటుందన్నమాట ఇండియన్ కరెన్సీలో. మునగాకు చాలా మంచిదండి. ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడ మనకు చెట్లు ఉంటాయి కాబట్టి కోసుకుని కూడా చేసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఆకులని సపరేట్గా చేసుకుని వాష్ చేసుకోవాలండి. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ పప్పు అయితే కుక్ అయిపోతుంది. ఇందులోకి నేను 1 కప్ దాకా టమాటోస్ అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇది కుక్ అయ్యేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకుని కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసము మరొక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా ఇందులోనే వేసుకుంటున్నానండి. పప్పులో వేసుకోలేదు కాబట్టి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తున్నాం కదా, కారంగానే ఉంటుందన్నమాట. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, అందులోకి ఈ మునగాకు మిశ్రమాన్ని వేసుకుని ఒక 2-3 సార్లు ఇలా కలుపుకుంటే ఇందులో కలిసిపోతుంది అన్నమాట. ఇక రెడీ అయిపోయిందండి మునగాకు పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో మునగాకు పప్పు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.